సహోదరి దెబోరా గారు ఈ పరిచర్య స్థాపించారు. నన్ను ఈ గ్రూప్కి ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని సంవత్సరముల క్రితము ఈ గ్రూప్ మెంబర్స్ ఎవరో నాకు తెలియదు, నేనెవరో వీళ్ళకి తెలియదు. కానీ సహోదరి దెబోరా గారు ఈ ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి తండ్రి నేను వీళ్ళ మధ్యన వచ్చి నేను ఇప్పుడు పరిచర్య చేయగలుగుతున్నాను. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ప్రకటన గ్రంథం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకోవాలి. మేము వాక్యపరంగా బలపరచబడాలి, ఆత్మికంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు నేను మీకు గుర్తు చేసే ఒక సత్యము మరి గుర్తు చేస్తున్నాను. మనము ఒక ప్రశ్న వేసుకుంటే ఏది అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఈ ప్రపంచంలో అని అంటే దానికి వాక్యపరమైన జవాబు ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకంటే ఆరాధన చేసే పరిచర్య అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్య. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని మీరు నాకు జవాబు ఇవ్వండి. మా పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందామా? ఎవరైనా రోగిలు ఉంటారా స్వస్థపరచుటకు? ఉంటారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే అవసరం ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? చెప్పండి. నో, ఉండరు. వెరీ గుడ్. సో మన సమయం అంతా కూడా ఎక్కువ వరకు దేవుని ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. సో ఆరాధనతో పోలిస్తే వేరే ఏ పరిచర్య కూడా దానికి మించిన పరిచర్య కాదు. దేవుని ఆరాధించే విషయంలో ఇది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. అదేమనగా దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. దీవెనలు ఎప్పుడు కనిపించట్లేదో అప్పుడు దేవుని మంచితనం మారిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కూడా ఆయన మంచి దేవుడే. నేను ఒక నీతిమంతుని గురించి చెప్తున్నాను, ఆయన పేరు మీరే నాకు చెప్పాలి. దాని తర్వాత వాక్య భాగం నేను చదివిస్తాను. ఆయన నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణిస్తున్నది, భార్య వచ్చి చెప్తున్నది నువ్వు దేవుణ్ణి శపించి చనిపో అని అంటున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? యోబు. కానీ యోబు అటువంటి పరిస్థితులు కూడా పలికిన సాక్ష్యం ఏంటి ఒకసారి మనం చూద్దామా? 23వ అధ్యాయం 10వ వచనం చదవమా జయంతి. యోబు గ్రంథం 23:10 అన్మ్యూట్ చేసుకొని చదవమా. 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచి దేవుడు. ఈ శ్రమలను ఆయన అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా నేను ప్రయాణమై వెళ్ళిన తర్వాత చివరిలో మెరిచే బంగారం వలె నేను ఉంటాను. చూడండి, దేవునికి విరోధంగా ఆయన సనగట్లేదు, తిరుగుబాటు చేయట్లేదు, పరిస్థితులని అంగీకరిస్తున్నాడు. దేన్ని బట్టి అనంటే ఆ సత్యంని ఆయన ఆధారం చేసుకున్నాడు కాబట్టి దేవుడు మంచివాడు. సో దేవుని మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు దేవునిలో ఉన్న అనేక గొప్ప గుణములు మనకు కనిపిస్తాయి. చాలా తేటగా కనిపించేది ఏంటంటే ఇప్పుడే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. మర్మాలు బయలుపరిచే దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ప్రకటన గ్రంథంని మనము ధ్యానిస్తున్నాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మరి గుర్తు చేస్తున్నాను.
ఇంట్రొడక్షన్ టైంలో నేను చెప్పాను, అది కూడా మరి మీకు గుర్తు చేస్తున్నాను. అది ఏమనగా, ఎప్పుడన్నా సందేహాలు వస్తే దాన్ని బట్టి అయ్యో సందేహం వచ్చి నా మనసులో నేను పాపం చేశాను అని అనుకోకూడదు. సందేహం వస్తే సరి అయిన వ్యక్తి దగ్గర మనం వెళ్ళాలి, మన సందేహం ఏంటో అనేది తెలియచేయుటకు. బాప్తిజం ఇచ్చే యోహాన్ గురించి ప్రభువారు ఏమన్నారంటే, స్త్రీలో పుట్టిన వాళ్ళలో బాప్తిజం ఇచ్చే యోహాన్కి మించిన వ్యక్తి ఎవరు లేరు అని అన్నారు. సో బాప్తిజం ఇచ్చే యోహాన్ కూడా ఒక సమయంలో యేసువే మెస్సయా అని సందేహం వచ్చిందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. వచ్చింది పాస్టర్ గారు. వచ్చింది. సో ఆయన ఎవరి దగ్గర వెళ్ళలేదు, యేసు దగ్గరే ఆయన శిష్యులను పంపించాడు. ఆయన చెరలో ఉన్నాడు కాబట్టి శిష్యులను పంపించి ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి కోపం రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని అద్భుతాలు చూపించి ఒక సందేశం ఇచ్చి ఆయన శిష్యులకు పంపిస్తున్నారు ప్రభువారు. సో సందేహం వస్తే మనము అయ్యో నా విశ్వాసం కూలిపోతుంది అని అనుకునే అవసరం లేదు. ఏ సందేహం వచ్చినా సరే ప్రభు సన్నిధికే మనం ఆ సందేహాన్ని తీసుకొని రావాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక సేవకుడు, ఆయన అంటే నా మనసులో ఎంతో అభిమానం ఉంది. ఆయనకు ఒకసారి సందేహం వచ్చింది. ఏమనంటే, దేవదూతలు వాళ్ళ సమయం అంతా కూడా దేవుని ఆరాధించటంలో, స్తుతించటంలో, పరలోకంలో గడుపుతున్నారు. ఆయనకు వచ్చిన సందేహం ఏంటంటే, ప్రభువా దేవదూతలకి బోర్ కొట్టదా ప్రభువా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఏ పనన్నా మనం మరీ చేస్తే కొంచెం బోర్ కొట్టడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ సందేహాన్ని ఆయన మనసులో పెట్టుకోలేదు, దేవుని దగ్గరే తీసుకొని వెళ్ళాడు. దేవునికి ఏం కోపం రాలేదు. దేవుడు ఏం చేశారు అని అంటే, ఆ సేవకుడిని ఆయన ఇంట్లో ఉన్న గార్డెన్కి తీసుకొని వెళ్ళారు. నువ్వు గార్డెన్కి వెళ్ళు అని అన్నారు. గార్డెన్కి వెళ్తే అన్ని చెట్లు కనిపిస్తున్నాయి. దేవుడు ఆ సేవకుడిని అడిగిన ప్రశ్న ఏంటంటే, సేవకుడా ఈ చెట్లన్నీ కూడా జీవ ప్రాణులై ఎలాగున్నాయి నీకు తెలుసా అని అంటే, ఆయన ఒప్పుకున్నాడు, ప్రభా నేను బాటనిస్ట్ని కాదు ప్రభా, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియదు ప్రభా అని అన్నాడు. అలాగే మరి సరే చెట్ల సంగతి ఇచ్చిపెట్టు, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు జీవ ప్రాణి అయి ఉన్నావు. ఇవన్నీ కూడా ఎలాగ పనిచేస్తున్నాయి నీకు తెలుసా అని అడిగారు దేవుడు. నాకు తెలియదు ప్రభా, నేను డాక్టర్ని కాదు ప్రభా. ప్రతి సంవత్సరము నోబెల్ ప్రైజ్ విన్నర్స్ శరీరంతో కూడిన ఎన్నో కొత్త మర్మాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు, కొత్త రహస్యాలు తెలుసుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. నాకు అన్ని విషయాలు తెలియదు ప్రభా అని అన్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనల్ని అందరిలో, దేవదూతల్లో కూడా ఒక సెన్స్ ఆఫ్ డిస్కవరీ అనేది పెట్టారు. సెన్స్ ఆఫ్ డిస్కవరీ అంటే ఏదన్నా కొత్తది మనం తెలుసుకున్నప్పుడు ఒక ఉత్సాహం కలుగుతుంది. మనం స్కూల్ డేస్లో చదువుకున్నాం, ఆర్ ఇంటర్మీడియట్లో చదువుకున్నాం, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అపారెంట్ వెయిట్లెస్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్. ఇప్పుడు చూడండి, ఒక 10 కిలోల బరువు కూడా బకెట్ నీళ్ళ లోపల పెడితే అది అంత బరువుగా అనిపించదు, ఈజీగా ఎత్తేదానికి వీలవుతుంది. సో ఈ అపారెంట్ వెయిట్లెస్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్, ఈ దీంతో కూడిన రహస్యము ఆర్కిమిడిస్ అనే ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. అది ఎప్పుడు కనుక్కున్నాడు? ఆయన స్నానం చేసే సమయంలో, బాత్టబ్లో ఉన్న సమయంలో ఆయనకు ఎంత ఉత్సాహం కలిగింది అని అంటే, దాన్ని బట్టి రాజభవనం వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో బట్టలు వేసుకున్నాడా లేదా అనేది కూడా ఆయనకు తెలవట్లేదు. యురేకా యురేకా అని ఉత్సాహంతో పరిగెత్తాడు. యురేకా అనే పదము అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ మాటలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, దేవుడు ఆ సేవకునికి చెప్పిన మాట నాకు గుర్తొస్తున్నది. బాబు, ఈ సృష్టిలో, ఈ విశాలమైన సృష్టిలో అనేక రహస్యాలు ఉన్నాయి. ప్రతి దినం నేను దేవదూతలకు ఒక రహస్యం బయలుపరుస్తాను చాలు. అవి ఉత్సాహంతో హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని అంటాయి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని దేవుడు ఆ సేవకునికి జవాబు ఇచ్చారు. నేను ఈ దినం మన గ్రూప్లో కూడా ఒక వీడియో పెడతాను. ఆ వీడియో మనం చూస్తే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పకుండా మనం ఉండలేం. ఒకసారి ఆలోచించండి, మన ఎర్త్ ప్లానెట్ సూర్యుని దగ్గర నుంచి ఒక 10% దూరంలో ఉంటే ఏమయ్యేది, ఆ 10% దగ్గరుంటే ఏమయ్యేది, ఆ సైంటిస్ట్ ఎంతో చక్కగా తెలుసుకొని రీసెర్చ్ చేసి ఆ వీడియో తయారు చేశాడు. దేవుడు ఈ ఎర్త్ ప్లానెట్ని కరెక్ట్ డిస్టెన్స్లో పెట్టాడు సూర్యుని దగ్గర నుంచి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. కొంచెం దగ్గర ఉంటే దాని వేడి వలన మనం అందరం కాలిపోతామంట. కొంచెం దూరం ఉంటే
చలితనం వలన మనం అందరం కూడా నశించిపోతామంట. చూడండి, అంత చక్కగా దేవుడు సర్వజ్ఞానంని వాడి భూమిని సృష్టించటమే కాదు, భూమిని సరి అయిన డిస్టెన్స్ లో సూర్యుని దగ్గర నుంచి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు. ప్రతిసారి మనం ప్రకటన గ్రంథం ధ్యానించే సమయంలో దేవుడు మర్మాలు బయలుపరుస్తూనే వస్తున్నాడు. కొన్ని నెలలు అయిపోయినాయి మనం స్టార్ట్ చేసి, అవునా కాదా? దేవుడు చక్కగా మనకు అనేక మర్మాలు బయలుపరుస్తున్నాడు. మనము ఆయనని ఆరాధించే బదులమై ఉన్నాం. సో ఎప్పుడు నేను మీతో పంచుకునే ఒక సత్యము అదేమనంటే, ప్రకటన గ్రంథంని మనం సులభంగా అర్థం చేసుకోవాలి అంటే దాని పునాది వాక్య భాగం ఏంటో మనకి తెలిసి ఉండాలి. పునాది బాగుంటే కట్టడ కూడా గట్టిగా ఉంటుందని మనము చిన్నప్పటి నుంచి వింటాం. సో పునాది వాక్య భాగం ఏంటి? చందు బ్రదర్ ఎప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు ప్రారంభంలో. మొదటి అధ్యాయం 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం. యోహాను, ఇప్పటి వరకు నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఈ వాక్యంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. ఇప్పటి వరకు యోహాను ఏం చూశాడు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద రక్షణ ప్రణాళిక పూర్తి చేయుట, అలాగే పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధింపబడుట, అపోస్తులు శ్రమలకి గురి అవుట, ఇదంతా కూడా యోహాను చూశాడు. యోహాను కూడా ఇప్పుడు శ్రమలకి గురి అయి పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. డొమిషియన్ అనే చక్రవర్తి ఆయన తీర్పిచ్చాడు, యోహాన్ని తీసుకొని వెళ్ళి మీరు పాత్మోస్ ద్వీపంలో పారేయండి అని. అంటే యోహాను పాపం ఇప్పుడు ఎక్కడున్నాడంటే పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. అయితే అక్కడ కూడా ఒకసారి ఆలోచించండి. చందు బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. దేవుడు ఈ సత్యంని రుజువుపరుస్తున్నారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. అదే యోహాన్ పాత్మోస్ ద్వీపంలో లేకుండా ఉంటే, పరిచర్యలో బిజీగా ఉంటే, ఇక్కడ అక్కడ పరిగెత్తుతూ సువార్త బోధిస్తూ ఉంటే, ఈ సంఘంకి ఆ సంఘంకి వెళ్ళి విశ్వాసులను బలపరుస్తుంటే, ఆయన బిజీగా ఉండుంటే ఇన్ని దర్శనములు దేవుడిచ్చుటకు వీలయ్యేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. లేదు పాస్టర్ గారు, వీలయ్యేది కాదు. చూడండి, ఇక్కడ కూడా ఆ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న సత్యము మనము గ్రహిస్తున్నాం. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నది. సో దేవుడి చిత్తం ప్రకారంగానే యోహాను ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, హింసలకి గురి అయినప్పుడు, అయ్యో దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు? కాదు, అన్నిటి వెనకాల ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మన మేలు దాగి ఉన్నది అనే మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యోహాన్కి మొదట్లో అనిపిస్తుండొచ్చు, ఎందుకు నేను ఇప్పుడు చెరలో ఉన్నాను, అరే బయట ఉంటే నేను సేవలు వాడబడేవాడిని కదా అని అనుకొని ఉండొచ్చు. కానీ చెరలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కావాల్సిన సమయం ఉంది. దేవుడు ఆయన కనిపించి ఒక ఆదివారం దినమున దర్శనములు చూపించేటప్పుడు ఆయన అన్నీ కూడా రాసుకోగలిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పటి వరకు యోహాను ఏం చూశాడో అన్ని కూడా మనం మొదటి అధ్యాయంలో చదివాం. అలాగే 2-3 అధ్యాయాన్ని మనం ప్రెజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుట 2000 సంవత్సరాల క్రితం. పాస్టర్ గారు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలని మనం ప్రెజెంట్ అని ఎలాగంటాం అని మీకు ఒక ప్రశ్న ఏర్పడవచ్చు. దాన్ని మనం ప్రెజెంట్ ఆర్ ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు, ఆ సమస్యలకి ప్రభువారు పలికిన పరిష్కారము ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 2025లో కూడా మీరు తీసుకోండి, ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు మనకి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. సో 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు పలికిన పరిష్కారములు ఆ సమస్యలకి ఈ దినం కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనము పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. అక్కడ దేవుడు ఏం చూపిస్తున్నారు యోహానికి? ఆయన సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. యోహాను 6వ అధ్యాయం నుంచి భయంకరమైన దర్శనంలో చూడబోతున్నాడు. అపవిత్ర త్రిత్వము, సాతానుడు, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఈ లోకంని పరిపాలించుట, పరిశుద్ధులని చంపివేయుట, అదంతా కూడా చూడబోతున్నాడు. సో
యోహాన్ని మొదట్లో ప్రభువారు మానసికంగా ఆత్మికంగా బలపరిచిన తర్వాతనే ఆ భయంకరమైన దర్శనంలో చూపిస్తున్నారు. లేకపోతే యోహాను విశ్వాసము కదిలిపోతుంది, ఆయన మనసులో కలవరం పుడుతుంది, చింత పుడుతుంది, ఏం ప్రభా ఏం జరుగుతుందని. సో అందుకే ఆ సింహాసనం దర్శనం దేవుడు మొదట్లో చూపిస్తున్నారు. ఆ సింహాసనం దర్శనం ద్వారా దేవుడు యోహాన్ హృదయంలో నాటిన సత్యం ఏంటంటే, యోహాను ఇటువంటి భయంకరమైన దర్శనంలో చూసినప్పుడు నువ్వు దిగులు పడకు, అన్నీ నా స్వాధీనంలో ఉంది. తాత్కాలికంగా ఈ దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తుండవచ్చు, కానీ శాశ్వతమైన పరిపాలన నీతిమంతులదే అనే సత్యం దేవుడు నాటుటకే ఆ సింహాసన దర్శనం చూయించి దాని తర్వాతనే శ్రమకాలంతో కూడిన దర్శనంలో చూయిస్తున్నారు. సో శ్రమకాలంతో కూడిన దర్శనంలో మనం 6వ అధ్యాయం నుంచి ధ్యానించడం స్టార్ట్ చేశామండి. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు అన్ని కూడా మనం ధ్యానిస్తూ పోయిన వారం 17వ అధ్యాయంకి మనము వచ్చాం. 16వ అధ్యాయంలో అన్ని పాతల తీర్పు గురించి ధ్యానించడము మనం సమాప్తం చేశాం. 17వ అధ్యాయం ప్రారంభంలో నేను చెప్పింది ఏంటంటే, 17వ అధ్యాయాన్ని మనం సులభంగా అర్థం చేసుకునేటకు మనం 3 P'లు వాడాలి అని నేను చెప్పాను. చందు బ్రదర్ కూడా మనకు ఆ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. ఈ 3 P's మనం వాడితే 17వ అధ్యాయం మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. సేమ్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే సబ్హెడింగ్స్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అలిటరేషన్ అని అంటారు. సో మొదటి P ప్రాస్టిట్యూట్, 2వ P పజల్, 3వ P పల్వరైజ్. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని కూడా దేవుడు ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్య పరిచర్య చేయటము, ప్రసంగించటము, ఉపదేశించటం అంతా కూడా దేవుడు మనకిచ్చే బాధ్యతలు. ఇంకొక అది ధన్యత. ఎందుకు నేను అలిటరేషన్ వాడతాను అది కూడా మీతో పంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ 4 భాగాలుగా ప్రకటన గ్రంథంని మనం విభాగించవచ్చు అని చెప్పే సమయంలో కూడా నేను అన్ని పీస్ వాడాను. పాస్ట్, ప్రెజెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్ అని అన్నాను. అలాగే ఎందుకు మనము ఇట్లా అలిటరేషన్ వాడాలి? ప్రసంగి అనే పుస్తకమే ఉంది. ప్రసంగి ఎలాగ ప్రసంగించేవాడో మనకి ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం చదువుకుందామా? 12వ అధ్యాయం 10వ వచనం చదవమా ప్రసంగి. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు జవాబు ఇవ్వాలి. 12వ అధ్యాయం 10వ వచనం ప్రసంగి. జయంతి గారు చదివినిపిస్తారు. అలిటరేషన్ వాడితే, క్రియేటివిటీ వాడితే హృదయాల్లో మనం బోధించే మాటలు నాటబడతాయి. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకును పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావములతో వ్రాయుటకు పూనుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సత్యంతో కూడిన మాటలు ఎలాగ పలుకుతున్నాడు? ఇంపైన మాటలు వాడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే దానికి షెఫెత్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అనుకుందాం, ఒక వెడ్డింగ్ యానివర్సరీకి మనం వెళ్తున్నాం. మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు, వాళ్ళు 25 సంవత్సరముల పెళ్లి జీవితం జీవించారు, పెళ్లి జీవితం గడిపారు. అయితే వాళ్ళ సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీకి మనం వెళ్తున్నాం. అనుకుందాం, ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుందాం. ఒక 10,000 రూపాయలు ప్రేమపూర్వకంగా మనం గిఫ్ట్ ఇచ్చాం. ఆ 10,000 రూపాయలు క్యాష్ అలా కూడా ఇవ్వచ్చు, ఆర్ ఒక మంచి ఎన్వలప్లో పెట్టి ప్యాకేజ్ చేసి పైన మన గ్రీటింగ్స్ పలికి మన పేరు రాసి ప్రేమపూర్వకం కూడా ఇవ్వచ్చు. 10,000 రూపాయలు ఇవ్వటం అంటే చాలా పెద్ద అమౌంటే. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అది ఇవ్వటము బాగుంటుందా, లేకపోతే మంచిగా ప్యాకేజ్ చేసి ఒక ఎన్వలప్లో వేసి ఇవ్వటం బాగుంటుందా? గిఫ్ట్ ర్యాప్ చేసి ఇవ్వడం బాగుంది. గిఫ్ట్ ర్యాప్ చేసి ఇవ్వటం బాగుంటది. దేవుని వాక్యం చుంటే తేనె దారికంటే మధురమైనది. కానీ మనం దాన్ని ఎలాగా ప్రజెంట్ చేస్తున్నాము దాన్ని బట్టి దేవుని వాక్యం ఇంకా మధురంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకే నేను ప్రతి చాప్టర్ కొన్ని సబ్హెడింగ్స్ వాడతాను, అలిటరేషన్ వాడతాను, ఆ రైమింగ్ వర్డ్స్ నేను వాడతాను. ఈ 17వ అధ్యాయాన్ని మనము
సరిగా అర్థం చేసుకోవాలంటే మనం వాడే 3 పీస్ ఏంటంటే ప్రాస్టిట్యూట్, పజల్ అండ్ పల్వరైజ్. పల్వరైజ్ అంటే కంప్లీట్గా నాశనము చెయ్యుట. సో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం పోయిన వారము. ప్రాస్టిట్యూట్ ఎవరు, ఆ వేశ్య ఎవరు అనేది మనము చూసాం. ఆమె ఎవరు కాదు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, 7 సంవత్సరాల శ్రమకాలం మొదటి భాగంలో, మొదటి 3.5 సంవత్సరాలు స్థాపించే ఒక మతం. ప్రపంచంలో ఒకే ఒక మతం ఉండాలి. మతాల వలన ఎన్నో యుద్ధాలు అయినాయి, మతాల వలన ఎంతోమంది చనిపోయారు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఏమంటారంటే, అన్ని మతాల నుంచి మంచి మంచి పాయింట్స్ తీసుకొని ఒక మతంని మనం స్థాపిద్దాం, దాన్నే మనం వెంబడిద్దాం, దాన్ని బట్టి లోకంలో సమాధానం ఉంటుంది, దాన్ని బట్టి యుద్ధాలు ఉండవు. చూచుటకు బానే ఉంది, కానీ ఈ మతము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంని అంగీకరించదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన కొన్ని మాటలు కూడా ఈ వన్ వరల్డ్ రిలీజన్లో ఉంటుంది, కానీ ఆయన ఒక్కడే రక్షకుడు అనే సత్యంని మతము అంగీకరించదు. సో ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో ఎవరెవరు క్రైస్తవులుగా మారు మనసు పొందుతున్నారో వాళ్ళు ఎత్తబడిన సంఘంలో లేరు, కానీ ఆ మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో మారు మనసు పొందుతారు. ఎందుకు మారు మనసు పొందుతారు కూడా నేను ప్రీవియస్ సెషన్స్లో మీతో పంచుకున్నాను. ఇప్పుడు మనం అనేకులతో పంచుకుంటున్నాం, శ్రమకాలం ఎలాగుంటుంది, ఏమేమి జరుగుతాయి అంతా కూడా పంచుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు నమ్మట్లేదు. ఒక దినం మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. అప్పుడు విజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్పాడో వాళ్ళకి గుర్తు వస్తుంది. అరే, విజయ్ గారు ఏం చెప్పారు, రాజ్ కుమార్ గారు ఏం చెప్పారు, చందు బ్రదర్ ఏం చెప్పారు, జయంతి సిస్టర్ ఏం చెప్పారు, అలాగే జరుగుతున్నాయి కదా. అరే, అన్నీ వాళ్ళు చెప్పినట్టే జరుగుతున్నాయి. వాళ్ళు ఒక దినము కనిపించారు అని అన్నారు, వాళ్ళు నిజంగానే ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడన్నా యేసుని మనం అంగీకరిద్దాం, శ్రమలకి గురి అయినా సరే పర్వాలేదు, కానీ పరలోకం మేము చేరాలి అని తీర్మానం తీసుకొని వాళ్ళు మారు మనసు పొందుతారు. సో ఈ వన్ వరల్డ్ రిలీజన్ ఫాలోవర్స్ ఎవరు ఈ ఒక్క మతంని వెంబడిస్తున్నారో, ఈ వేషాన్ని వెంబడిస్తున్నారో, వాళ్ళు ఈ క్రైస్తవులని చంపుతారు. ఇదంతా కూడా నేను పంచుకున్నాను. అందుకే ఆమె నోటి నుంచి, ఆ వేశ్య నోటి నుంచి రక్తం కారటం కూడా మనము చూసాం. ఆమెని ఎవరు మోసుకొని వస్తున్నారు? క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో కంప్లీట్ సపోర్ట్ ఇస్తాడు, ప్రమోట్ చేస్తాడు ఈ మతంని. ఇంకా దాన్ని బట్టి ఆయన ఇంకా ఎక్కువ పేరు పొందుతాడు. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధాలు చేసే దేశంల మధ్యన సమాధానం, ఒక తాత్కాలికమైన సమాధానం తీసుకొని వచ్చాడు. దాన్ని బట్టి ప్రజలు ఆయనను మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఈ వన్ వరల్డ్ రిలీజన్ తీసుకొని వస్తున్నాడు, ఇంకా వన్ వరల్డ్ కరెన్సీ కూడా తీసుకొని వస్తాడు. ఇంకా ఏమని అంటాడంటే, మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఒకటే ఒక కరెన్సీ ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది, మీకు అన్ని కూడా నేను సులభంగా చేస్తాను అనగానే ప్రజలందరూ తప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. అరే, మంచి మంచి మార్పులు తీసుకొని వచ్చాడు అని ఆయనని నాయకుడుగా అంగీకరిస్తారు. కానీ ఆ సమయంలో నేనే దేవుడిని అని క్రీస్తు విరోధి చెప్పడు. ఎప్పుడు చెప్తాడు? అది మనము ఈ 17వ అధ్యాయం 2వ భాగంలో మనము అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ నేను 13వ అధ్యాయము ధ్యానించినప్పుడు కూడా ఈ మాట చెప్పాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఏమనంటే, 3.5 సంవత్సరాల శ్రమకాలం తర్వాత క్రీస్తు విరోధి నీ ఎవరో చంపుతారు. అంటే ఆయన ఏదో ఒక మంచి కార్యం, ప్రజల దృష్టిలో ఒక మంచి కార్యం చేయుటకు వెళ్ళేటప్పుడు ఎవరో ఆయనని చంపుతారు. అప్పుడు పునరుద్ధానుడై ఆయన తిరిగి లెగుస్తాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అద్భుతాలు కూడా ఒక సేవకుడు నిజమైన దేవుని సేవకుడు అని రుజువుపరచవు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మోషే ఐగుప్తుల అద్భుతాలు చేసినప్పుడు ఐగుప్తు మంత్రకారులు కూడా అద్భుతాలు చేశారా లేదా అడుగుతారా మిమ్మల్ని? ఈయన చనిపోయి మరి తిరిగి లేగుట అది అద్భుతము, కానీ దేవుని కార్యం కాదు. సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు, సాతాను దూతలు కూడా అద్భుతాలు చేస్తారు. అది ఆల్ అండర్స్టాండింగ్. ఐగుప్తు దేశంలో మంత్రకారులు కూడా అద్భుతాలు చేశారనే మాట మనము చదువుకున్నాం లేఖనంలో. సో చనిపోయి తిరిగి లేగుస్తాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే నేను దేవుణ్ణి అని ప్రకటించటం స్టార్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు పూజిస్తున్నారు, ఆయనకు పునరుద్ధాన అనుభవం ఉంది.
నాకు కూడా పునరుద్ధానం అనుభవం ఉంది, నన్ను కూడా మీరు పూజించండి అని ప్రజలని బలవంతము చేస్తాడు. అందుకే ఇప్పుడు నేను ఆ వాక్య భాగము చదివించే ముందు ఆ స్లైడ్ కూడా మీకు చూపిస్తాను. చందు బ్రదర్ చూపిస్తారు చూడండి. ఆ క్రీస్తు విరోధిని ఎలాగా లేఖనం వర్ణిస్తుందంటే 7 తలల మృగం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ 7 తలల మృగము, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, 7 తలల మృగము ఒక్క తల చావు దెబ్బ తగిలింది, దానికి చావు దెబ్బ తగిలింది. ఓకే, అయితే క్రీస్తు విరోధి ఇప్పుడు చూడండి, ఆయన కాఫిన్లో ఉన్నాడు, సమాధి పెట్టెలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన పునరుద్ధానము పొంది ఇప్పుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. చూడండి, అక్కడ వెళ్ళి సింహాసనం మీద అదే వ్యక్తి ఆ కాఫిన్ నుంచి లెగిసి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని నేనే దేవుణ్ణి, మీరు నన్ను పూజించండి అని ప్రకటిస్తాడు. అమ్మా 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం చదవమ్మా. ఆ 7 తలల మృగంకి ఒక తలకి చావు దెబ్బ తగిలింది అనే మాట అక్కడ రాయబడి ఉంటది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, సారీ 13వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. ఓకే, వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక పూజనులందరూ మృగమును వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఆ మృగంకి నమస్కారము చేసిరి. చూడండి, ఆ మృగంకి నమస్కారము చేసిరి. ఇంకా ఆ మృగం కూడా ఏమంటుందంటే నేనే దేవుడిని, నన్ను పూజించండి అని అంటుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది మనకు తెలుసుంది కాబట్టి ఇంకొక వాక్య భాగం నేను చదివిస్తాను, 17వ అధ్యాయంతో కూడింది. అది చదివించే ముందు నేను ఇది మరి మీకు గుర్తు చేస్తున్నాను. లోకంని పరిపాలించిన రాజ్యంలేంటి సమయం అనుసారంగా మనం చూస్తే, మొదటి రాజ్యము ఐగుప్తు, రాజ్యము అషూరు, 3వ రాజ్యము బాబిలోన్, 4వ రాజ్యము మాదీయ పార్శికుల రాజ్యం, 5వ రాజ్యము గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యము రోమా రాజ్యం, 7వ రాజ్యము మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు విరోధి రాజ్యం. ఓకే, క్రీస్తు విరోధి రాజ్యం. అయితే ఈ 7వ వాడే 8వ వాడు అవుతాడు అనే మాట రాయబడి ఉన్నది. 7వ వాడే 8వ వాడు అవుతాడు. ఆల్రెడీ ఏంటి 7 రాజ్యం అనేది మీతో పోయిన వారాల్లో కూడా పంచుకొనే వచ్చాను. అందుకే ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి. ఓకే, 7 తలలు 7 రాజ్యములని సూచిస్తున్నాయి. సో ఈ ఘటా సర్పంకి ఈ 7 రాజ్యములకు ఉన్న పోలికలు ఏంటి అని మనం గమనిస్తే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సాతానుడు మొదటి దినం నుంచే చెడ్డవాడమా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత చెడ్డవాడయ్యాడా? కొద్ది రోజుల తర్వాత చెడ్డవాడే. కొద్ది రోజుల తర్వాత. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 28వ అధ్యాయం అమ్మ, ఎజెకియల్ గ్రంథం 28, 14, 15 చదవమ్మా. మొదట్లో మంచివాడు, దాని తర్వాత చెడ్డవాడుగా మారుతున్నాడు. 28వ అధ్యాయం 14, 15. 28వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథము 14, 15. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఎజెకియల్ గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. చదవమ్మా. అభిషేకము నందిన కేరేబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినములు మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థంగా ఉంటివి. చూడండి, ఇప్పుడు ఈ 7 రాజ్యంలో కూడా మనం గమనిస్తే
ఒక పోలిక కనిపిస్తున్నది. ఆ 7 రాజ్యముల్లో మొదటి రాజులు మంచివాళ్ళు, చివరి రాజులు దుష్టులు. ఇప్పుడు సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేఫ్ టైంలో ఉన్న ఐగుప్తు ఫారో మంచోడా చెడ్డోడా? మంచివాడు. మంచివాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో దుష్టుడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇజ్రాయేలీల పట్ల మరి చెప్తున్నా, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల పట్ల యోసేఫ్ టైంలో ఉన్న ఫారో ప్రేమ చూపిస్తున్నాడా లేదా? చెప్పండి. చూపిస్తున్నాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో ద్వేషిస్తున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇజ్రాయేలీలని దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనే దానికి రుజువు మరి చెప్తున్నాను. దేవుని ప్రజలు ఎవరు మన ముందున్నారో వాళ్ళని మనం నిజంగా ప్రేమిస్తున్నామంటే చూడని దేవుణ్ణి మనం ప్రేమించినట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే రెండో రాజ్యం అషూర్ రాజ్యం, దాని ప్రధాన పట్టణం నినివే. అక్కడ ఇజ్రాయెల్ దేశంకి చెందిన యూదుడు ప్రవక్త యోనా వెళ్ళి బోధ చేసినప్పుడు ఆ రాజు ఆయనను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. యోనాను అంగీకరించాడు, మారు మనసు పొందాడు. కానీ అషూరు సైన్యం సెనాచరి పరిపాలనలో, చివరి రాజు సెనాచరి పరిపాలనలో యూదా రాజ్యంకి వచ్చి యెరూషలేంని ముట్టడి వేసి దేవదూషణ చేస్తున్నది. అప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవదూషణ ఆ సెనాచరీబ్ అనే దుష్టుడు చేసినప్పుడు, అషూర్ రాజు అయిన సెనాచరీబ్ చేసినప్పుడు ఒక రాత్రి వేళ దేవదూత వచ్చి ఎంతమంది అషూర్ సైన్యంని చంపేసిందండి? ఒక దేవదూత వచ్చి చంపింది. చెప్పండి, మర్చిపోయారా? 1,85,000. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రెండో దినవృత్తాంతం చదవట్లేదా ఏంటి? ఓకే, బైబిల్ అంతా కూడా చదవాలి. ఓకే, అయితే మరి బాబిలోన్ రాజ్యంకి మనం వద్దాం. ఎంతో సాత్వికం నేర్చుకున్నాడు నెబుకద్నెజర్ గడ్డి తిని. కానీ చివరి బాబిలోన్ రాజు దుష్టుడు బెల్షాజార్ దేవదూషణ చేస్తున్నాడు. పవిత్రమైన వస్తువులు ఏంటి వాళ్ళ తాతగారు నెబుకద్నెజర్ యెరూషలేం ఆలయం నుంచి తెచ్చాడో ఆ పవిత్రమైన వస్తువుల్లో బ్రాందీ విస్కీ పోసి దేవదూషణ చేసేటప్పుడు ఒక చెయ్యి కనిపించింది, గోడ మీద రాస్తుంది మెనే మెనే తెకేల్ ఉపాసే. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాలు యూదులకి స్నేహితుడుగా కనిపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఎప్పుడు నేనే దేవుణ్ణి అని అంటాడో యూదులు తిరుగుబాటు చేస్తారు, యూదులను నానా హింసలు పెడతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ కూడా మనకు పోలిక కనిపిస్తున్నది చూడండి, యూదుల పట్ల ఈ రాజ్యంల ప్రవర్తన. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ ఘటాసర్పం ఎందుకు 7 తలలు ఉన్నాయనేది మీతో పోయిన వారాల్లో కూడా పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. సో క్రీస్తు విరోధి కూడా మొదటి 3.5 సంవత్సరాలు యూదులకి ఒక స్నేహితుడుగా కనిపిస్తాడు, వాళ్ళు ఆలయం కట్టే విషయంలో సహాయం చేస్తాడు. కానీ ఈ 3.5 సంవత్సరంల తర్వాత ఆయనే ఆలయం లోపల వెళ్ళి నేనే దేవుడిని అని ప్రకటించినప్పుడు యూదులు తిరుగుబాటు చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అదంతా కూడా నేను 14వ అధ్యాయం అర్మగెద్దోను యుద్ధంతో కూడిన విషయాలు పంచుకున్నప్పుడు మీతో అన్ని వివరాలు పంచుకున్నాను. మరి 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి ఈ వివరాలన్నీ కూడా పంచుకుంటాను. సో ఇప్పుడు 7వ వాడే 8వ వాడు అయ్యాడు అని అంటే ఈ క్రీస్తు విరోధియే లోక నాయకుడు మొదటి 3.5 సంవత్సరాల్లో 8వ వాడుగా ఈ శ్రమకాలము నెక్స్ట్ 3.5 సంవత్సరాల్లో 8వ రాజుగా నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తూ లోకంని పరిపాలిస్తాడు. ఆ వాక్య భాగం మనం చదువుకుందామా? 7వ వాడే 8వ వాడు అవుతున్నాడు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము సహోదరి చదివి వినిపిస్తారు. 11వ వచనం చదవమ్మా. 17వ అధ్యాయం 11. 7వ వాడే 8వ వాడు అవుతున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము. ఉండినదియును ఇప్పుడు లేనిదినైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడనై ఉండి తానే 8వ రాజునగుచు నాశనమునకు పోవును. ఆ 7వ వాడే 8వ వాడుగా అవుతున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 7వ వాడుగా ఎప్పుడున్నాడు? ఆ శ్రమకాలము మొదటి 3.5 సంవత్సరాల్లో 7వ వాడుగా ఉన్నాడు. అదే శ్రమకాలము రెండో భాగం 3.5 సంవత్సరాల్లో 8వ వాడుగా మారాడు.
ఆర్ యు అండర్స్టాండింగ్? దట్ ఈస్ ద పజల్. ఈ సత్యం మనం అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం ఎక్కువ వరకు మనం అర్థం చేసేసుకున్నట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే నేను దీన్ని డిస్క్రైబ్ చేయటకు, దీన్ని వర్ణించుటకు నేను వాడిన ఇంగ్లీష్ సబ్ టైటిల్ ఏంటంటే పజల్. పజల్ అంటే వెంటనే మనకి సులభంగా అర్థం కాదు, నిదానించి మనం చూడాలి. నిదానించి మనం చూసినప్పుడు దేవుడు ఈ సత్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటున్నట్లు ఆయన కృప చూపిస్తాడు. మన కళ్ళు విప్పి అర్థం చేసుకునేటట్లు మనకి సహాయము దేవుడు చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 7వ వాడు 8వ వాడు ఎలాగయ్యాడు పాస్టర్ గారు అని అంటే దాని అర్థము ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? 7వ వాడుగా ఎప్పుడున్నాడు? 7 సంవత్సరాల శ్రమకాలం మొదటి భాగంలో, అది మొదటి 3.5 సంవత్సరాల్లో 7వ వాడుగా లోకనాయకుడుగా లోకంని పరిపాలించాడు. 7వ వాడు 8వ వాడుగా ఎప్పుడు అవుతున్నాడంటే ఆ 7 సంవత్సరాల శ్రమకాలం 2వ భాగం ప్రారంభంలోనే చనిపోయి తిరిగి లేగుస్తాడు. పునరుద్ధానుడై ఏం చేస్తాడు అని అంటే వెళ్ళి ఆలయం లోపల కూర్చొని నేనే దేవుణ్ణి, నన్ను మీరు పూజించండి అని అందరినీ బలవంతము చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అనేది కూడా మనం చూద్దాము. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదువుదామమ్మా. ఆలయం లోపల కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడు అనే మాట. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. గో బ్యాక్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఆగండి, చదవమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదువు. ఆయన ఆలయంలో కూర్చొని నేనే దేవుడిని అంటాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. రెండో తెస్సలోనిక 2వ అధ్యాయము 3-4 వచనం అయ్యగారు. 3-4 మూడవ వచనము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు భయపడితేనే గాని ఆ దినము రాదు. 7 దేవతలు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దాని కంటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగాను విధముగానైనను ఎవడు మిమ్మలను మోసపరచనీయకుడి. థ్యాంక్ యూ అమ్మా. సో ఏ దేవుళ్ళు లేరు, నేనే ఇప్పుడు దేవుడిని అని పూజిస్తాడు. ఇప్పుడు నేను మరి మీకు ఈ పిక్చర్ ఎందుకు చూపిస్తున్నాను? కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, నేను ముందు కూడా మీతో పంచుకున్నాను. ఈ బూరల తీర్పప్పుడు నేను మీతో పంచుకున్నాను. 5వ బూరల తీర్పప్పుడు దేవుడు చీకటి శక్తులనే వాడి దుష్టులని శిక్షించుట మనం చూసాం 5వ బూరల తీర్పప్పుడు. అలాగే మరి మీకు గుర్తు చేస్తున్నాను, దేవుల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అప్పుడప్పుడు దుష్టుల మధ్యనే కలవరం పుట్టిస్తాడు. అప్పటి వరకు దుష్టులు చేతులు కలిపి నేరం చేస్తూ వస్తుండొచ్చు. వాళ్ళు చేతులు కలిపి, ఇద్దరు దుష్టులు చేతులు కలిపి కలిసి మెలిసి నేరం చేస్తుండొచ్చు, పరిశుద్ధులను హింసిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి దేవుడు. ఏ దుష్టులు చేతులు కలిపి పరిశుద్ధులను హింసించారో ఆ దుష్టుల మధ్యనే దేవుడు కలవరం పుట్టించగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, చంద్ర బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఎన్నోసార్లు నేను మీకు గుర్తు చేశాను, మరీ గుర్తు చేస్తున్నాను. గిదియోన్ చాలా మంచి న్యాయాధిపతి. ఆయనకి 70 మంది కొడుకులు ఉన్నారు. దాంట్లో ఒక కొడుకు భయంకరమైన దుష్టుడు, అబీమెలెక్. ఆయన షేకెం పట్టణంకి చెందిన వ్యక్తి. భయంకరమైన ప్లాన్ ఏంటంటే షేకెం ప్రజల్ని కలుపుకొని, అరే ఈ గిదియోన్ వేరే కొడుకులందరినీ కూడా చంపి వేసేద్దాం అని నిర్ణయించుకుంటున్నాడు. షేకెం ప్రజలు కూడా ఆయనకి సాయం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన షేకెం పట్టణంలో పుట్టాడు కాబట్టి వాళ్ళు కూడా యూదులే, ఈయనకు సాయం చేస్తున్నారు. ఇద్దరు దుష్టులు, షేకెం పట్టణం ప్రజలు, అబీమెలెక్ కలిసి గిదియోన్ కుమారులను చంపుతున్నారు. కానీ ఒక్కడు మాత్రం తప్పించుకొని వెళ్ళే సమయంలో ఆయన శపించి వెళ్తాడు. ఏమని అంటాడంటే, మీరు ఇద్దరు చేతులు కలిపి అమాయకులను చంపారు, ఇప్పుడు మీ మధ్యనే దేవుడు కలవరం పుట్టించగలుగుతాడు అని చెప్పేసి వెళ్తాడు. ఆయన తప్పించుకుంటాడు, ఒక కుమారుడు, గిదియోన్ కుమారుడు. అలాగే జరుగుతుంది. దేవుడు ఏం చేశాడంట,
అబీమెలెకు షేచెం పట్టణం ప్రజల మధ్యన వైరం పుట్టిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబీమెలెకు షేచెం పట్టణం ప్రజలను చంపుతాడు. షేచెం పట్టణం ప్రజలు అబీమెలెకుని చంపుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ వాక్య భాగం కూడా మనం చదువుదాం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 9, అందుకే కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్ అనే మాట నేను చూపించాను. 22 నుంచి చదవమా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 22 నుంచి 24. వాళ్ళ భయంకరమైన కార్యం చేసిన తర్వాత, అమాయకులైన గిదియోన్ కుమారులను చంపివేసేసిన తర్వాత, దేవుడు అబీమెలెకు షేచెం పట్టణం ప్రజల మధ్యన ఎలాగా కలవరం పుట్టించాడో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనము. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇజ్రాయెల్ మీద ఏలికై ఉండను. అప్పుడు యెరుబాయేలును 70 మంది కుమారులను చేయుబడిన ద్రోహ ఫలమును వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానులను మీదికిని వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగజేయుటకై వారి మీద దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొనిరి. అది అబీమెలెకును తెలియబడెను. చాలమ్మా, చాలు. బేసికల్ గా చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేశాడు? 2 దుష్టులు చేతులు కలిపి అమాయకులను చంపారు. సో ఈ 2 దుష్టుల మధ్యనే దేవుడు దురాత్మని పంపించాడు. వాళ్ళ మధ్యన వైరం పుట్టించాడు. కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. ఈ 17వ అధ్యాయం ఎలాగ ప్రారంభమైంది? ఆ వేశ్య క్రీస్తు విరోధి చేతులు కలిపి పరిశుద్ధులను చంపారా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఆ వేశ్య నోటి నుంచి రక్తం గారుతుంది అని అంటే ఆ ఒక మతము ప్రజలు ఇంకా క్రీస్తు విరోధి చేతులు కలిపి, ఆ వేశ్య ఇంకా ఈ క్రీస్తు విరోధి చేతులు కలిపి పరిశుద్ధులను చంపారా లేదా? ఎస్ ఆర్ నో? గివ్ మీ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు చెప్పట్లేదేంటి? గివ్ మీ ఎన్ ఆన్సర్. నో. 17వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసాం కదా, క్రీస్తు విరోధి మోసుకొని వస్తున్నాడు కదా వేశ్యని. అవునా కాదా? క్రీస్తు విరోధి చేశాడా లేదా వేశ్యకి? చేశాడు పాస్టర్ గారు. పరిశుద్ధులను చంపే విషయంలో చేతులు కలిపాడా లేదా? కలిపాడు పాస్టర్ గారు. కలిపాడు. ఇప్పుడు ఏమవుతుంది? హిస్టరీ రిపీట్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు క్రీస్తు విరోధి 7 సంవత్సరాల శ్రమకాలం 2వ భాగంలో నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని అందరిని అడిగే సమయంలో ఆ వేశ్య నీ ఎలా చూస్తాడు? స్నేహితుడుగా చూస్తాడా, ఇప్పుడు శత్రుగా చూస్తాడు? ఎందుకంటే ఆ వేశ్యాన్ని వెంబడించేటోళ్ళు ఆ వేశ్యాన్ని వెంబడిస్తే ఈయనను పూజించారు కదా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పినప్పుడు ఆ వేశ్య కూడా అక్కడ ఉంటే వేశ్యాన్ని పూజించేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ వేశ్యాన్ని పూజించేటోళ్ళని చూస్తే ఆ వేశ్య పట్ల క్రీస్తు విరోధి మనసులో ద్వేషం కలగదా? అడుగుతున్నా మిమ్మల్ని. కలుగుతుంది పాస్టర్. కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే లాస్ట్ పీక్ మనం వద్దాం. పల్వరైజ్. అదే క్రీస్తు విరోధి ఎవరు ఆ వేశ్యకి సపోర్ట్ ఇచ్చాడో, మోసుకొని వచ్చాడో, అదే క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనం చూద్దాం ఆ వేశ్యని. లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ ద 17th చాప్టర్ బ్రదర్ చందు. ఇక్కడ చూడండి, అదే మృగం ఏం చేస్తున్నది? ఆ వేశ్యని చీల్చి వేసేస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
17వ అధ్యాయం 16, 17 వచనాలు చదవమ్మా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16, 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనము. వారు ఆ వేశ్యని ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యములను ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పమును కొనసాగించినట్లును దేవుడు వారికి బుద్ధి పుట్టించను. మరియు నీవు చూచిన ఆ వేశ్యను ఏం చేస్తున్నారు అంటే ఆ క్రీస్తు విరోధి కింద రాజులు క్రీస్తు విరోధి మాట విని ఇప్పుడు మనం క్రీస్తు విరోధినే మనం పూజించాలి అని వాళ్ళే స్థాపించిన ఆ ముఖ మతంని తారుమారు చేసేస్తారు, తుత్తునీలుగా చేసేస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు మారని దేవుడు. ఇద్దరు దుష్టులు కలిసి మన ఆఫీస్లో ఎక్కడ మనం పని చేస్తున్నామో, మనం క్రైస్తవులం కాబట్టి నేను ఇది అనుభవించాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా నేను పనిచేసేటప్పుడు అనుభవించిన సత్యం నేను మీతో పంచుకుంటున్నాను. ఇద్దరు నాయకులు మా ఆఫీస్లో, నేను లంచం తీసుకుంటలేను, దాన్ని బట్టి వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్నది. వాళ్ళిద్దరు చేతులు కలిపారు నాకు విరోధంగా పనులు చేయుటకు. దేవుడు వాళ్ళ మధ్యనే వైరం పుట్టించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు మారని దేవుడు. ఆ వేశ్య క్రీస్తు విరోధి అంటే క్రీస్తు విరోధి కింద ఉన్న రాజులు నాయకులు చేతులు కలిపి మొదటి 3.5 సంవత్సరాల్లో పరిశుద్ధులను చంపారు. ఇప్పుడు ఏమవుతున్నది? అందుకే ఆ వేశ్య నోటి నుంచి రక్తం గారుట మనం చూసాం 17వ అధ్యాయం ప్రారంభంలో. ఇప్పుడు క్రీస్తు విరోధి మాటలు విని ఆయన కింద పనిచేసిన రాజులే తుత్తునీలుగా ఆ వేశ్యాన్ని ఏం చేస్తున్నారు? నాశనము చేస్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి చూద్దామా ఆ పిక్చర్ కంప్లీట్గా చూడండి. క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు? చీల్చి వేసేస్తున్నాడు, వేశ్యాన్ని చీల్చి వేసేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ మనం 17వ అధ్యాయము సమాప్తం చేస్తున్నామండి, ధ్యానించటము. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అయితే చూడండి, దేవుడు మారని దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చేశాడో, అబీమెలెకు షేకెం పట్టణం ప్రజల మధ్యన ఎలాగ వైరం పుట్టించి తీర్పిచ్చాడో అలాగే ఇక్కడ కూడా తీర్పిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ వేశ్య ఇంకా క్రీస్తు విరోధి మధ్యన వైరము పుట్టిస్తున్నాడు. పరిశుద్ధుల రక్తంని వీళ్ళు కూడా చిందించారు, వీళ్ళకు కూడా శిక్ష దేవుడు విధిస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనకి విరోధంగా కూడా మన కుటుంబంలోనే ఉండొచ్చు. మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నామో, ఎక్కడ చదువుకుంటున్నామో, మనకి విరోధంగా ఇద్దరు దుష్టులు చేతులు కలిపి మనకి విరోధంగా ఏమన్నా ప్లాన్ చేస్తే చూచుచున్న దేవుడు వాళ్ళ మధ్యనే వైరం పుట్టించగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని కృపచేత ప్రకటన గ్రంథం ధ్యానము మనము ఎన్నో నెలల క్రితం స్టార్ట్ చేశాము. మొన్న కూడా నేను చూస్తే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. 2024లో ఆల్మోస్ట్ 1 సంవత్సరం అవుతుంది. ధ్యానిస్తూ ధ్యానిస్తూ వచనం బై వచనం ధ్యానిస్తూ 17వ అధ్యాయం ఈ దినం మనము ముగించాము. ఇంకా జస్ట్ 5 అధ్యాయాలే ఉన్నాయి. దాని తర్వాత ప్రకటన గ్రంథం గురించి మీరు కూడా ఉపదేశించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను రాజ్ కుమార్ గారికి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పచెప్పాను. ఏమనంటే టెంప్లెట్స్ అన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీయండి, స్లైడ్స్ అన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీయండి. సెషన్ బై సెషన్ 1 అంటే దాంతో కూడిన స్లైడ్స్, దాంతో కూడిన టెంప్లెట్ మీరు స్టేపుల్ చేయండి. అలాగే ఎవ్రీ సెషన్ మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టి ఫైలింగ్ చేయండి. దాని తర్వాత అందరు కూడా మనము కాపీలు పంపిద్దాం అని నేను బ్రదర్కి అప్పచెప్తే ఆ పనులని బ్రదర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. మనం అందరం తప్పట్టు కొడదామా? రాజ్ కుమార్ గారి కృషి బట్టి ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా మేలు పొందాలి. సో జాగ్రత్త వినండి. దాని తర్వాత చివర్లో 22వ అధ్యాయంతో కూడిన టెంప్లెట్, 22వ అధ్యాయంతో కూడిన స్లైడ్స్ కూడా మీకు దొరికేస్తే అది లాస్ట్ బ్యాచ్గా మీరు ఫైల్ చేస్తే మీకు
ప్రకటన గ్రంథం పిక్టోరియల్ బైబిల్ కామెంటరీ దొరికినట్టు మీరు కూడా రాబోయే దినంలో దేవుని చేతిలో వాడబడునుగాక, ప్రకటన గ్రంథం గురించి ఉపదేశించునుగాక, సార్వత్రిక సంఘంకి ఆశీర్వాదకరంగా ఉండురుగాక. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. ఈ దినం 17వ అధ్యాయం కూడా మనము ముగించాం. ఇంకా వచ్చే వారము 18వ అధ్యాయంకి మనము వెళ్తాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ పార్టిసిపెంట్స్ బట్టి, ఈ జూమ్ మీటింగ్ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. తండ్రి, నాకు 11 మంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము గ్రహించాలి. మేము కూడా ఒక దినం ప్రకటన గ్రంథం ఉపదేశించాలి. మేము కూడా దేవుని చేతిలో వాడబడాలి. మా విశ్వాసాన్ని కూడా మేము బలపరుచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి ఈ జూమ్ మీటింగ్లో వాళ్ళు పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ప్రత్యేకంగా తండ్రి, నేను సహోదరి దెబోరా గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే ఈ బైబిల్ స్టడీ జరిగేదే కాదు. ఒక సంవత్సరం దగ్గర అయిపోతున్నది. ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం మేము స్టార్ట్ చేశాం. ఆ సహోదరి కృషి బట్టే తండ్రి ఈ బైబిల్ స్టడీ ఇంత దూరం వచ్చి ఉన్నది. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సెషన్లో ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా లేఖనం చదివే సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాజ్ కుమార్ గారు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఆయన తీసుకొని ఉన్నారు. అదంతా కూడా సరిగా ఆయన ముగించేటట్లు మీ కృప చూపించండి. ఈ బైబిల్ స్టడీ వలన మీరే మహిమ పొందండి. అందరు కూడా ఈ బైబిల్ స్టడీ వలన మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఏమేమి స్లైడ్స్ని, ఏమేమి వీడియోస్ని చందు బ్రదర్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, అది మేము వేరేళ్ళకి సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న ఫోరం తండ్రి, 15 మంది, ఈ చిన్న ఫోరం వలన తండ్రి సార్వత్రిక సంఘం కూడా ఆశీర్వదించబడేటట్లు మీ కృప చూపించండి. ఎక్కడో ఒక చోటలో చిన్నగా ప్రారంభమయ్యే పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు 12 మంది శిష్యులనే తీసుకున్నారు, కానీ ఆ చిన్న గుంపు వలన లోకం ఆశీర్వదించబడింది. అందుకే మేము ఎప్పుడు కూడా మేము తక్కువ మంది ఉన్నామని నిరాశపడే అవసరమే లేదు. ఎందుకంటే మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. మేము చాలా తక్కువ మంది ఉన్నా సరే మాకెంతో ప్రోత్సాహన కలుగుతుంది, ఎందుకంటే మీ సన్నిధి మాతో పాటు ఉంది. ఈ జూమ్ మీటింగ్ వలన మీరు తండ్రి మహిమ పొందండి. సార్వత్రిక సంఘం మేలు పొందేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.